విజయవాడ వెళ్ళి అప్పుడు రామయ్య చౌదరి గారు ఎన్టీ రామారావుని పెట్టుకుని ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. ఆ ఇద్దరే సరిపోదు కాబట్టి వెలగలేటి వారి వీధి అని ఆ వీధిలో ఒక స్థలం అద్దెకి తీసుకుని ఒక పాక వేసుకుని, తాటాకుల పాక, అక్కడ 2 గేదెలను పెట్టుకున్నారు. నిమ్మకూరు నుంచి వీళ్ళకున్న గేదెలను తెచ్చుకుని వాళ్ళు పాల వ్యాపారం మొదలు పెట్టారు. వ్యాపారం అంటే వ్యాపారం అనలేం, పొద్దున్నే పాలు పిండేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి పోసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఈ పాల ఖాతా అనేవాళ్ళు, ఎవరింటికి పోయాలి రోజు అనేది చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఎవరో నిమ్మకూరు నుంచి వచ్చారు, బాగా బతికి చెడ్డవాళ్ళట, నిజాయితీగా పోస్తున్నారు, నీళ్లు లేకుండా కల్తీ లేని పాలు పోస్తున్నారు అని చెప్పి అందరూ వీళ్ళ దగ్గర ఖాతాలు కుదుర్చుకోవడం చేశారు. ఆ విధంగా ఆయనకి పాలు అమ్ముకోవడంలో బాగా కలిసి వచ్చింది. కలిసి వచ్చి 2 గేదెలకు బదులుగా ఇంకో 2 గేదెలను తెచ్చుకున్నారు నిమ్మకూరు నుంచి. తెచ్చుకుని చేతి నిండా పని ఉంది, ఖాతాలు కూడా పెరిగినాయి. ఈ విధంగా ఇలా జరుగుతూ ఉండగా ఎన్టీ రామారావు గారికి 8వ తరగతి అయిపోయింది. ఆయన 9వ తరగతిలోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచే చేతి రాత చాలా గుండ్రంగా, దస్తూరి చక్కగా ఉండేది. బొమ్మలు కూడా వేస్తూ ఉండేవాడు. ఆయనకి 8వ తరగతి జరిగి 9వ తరగతికి వచ్చాక నాన్నగారు కష్టపడడం చూసి నాన్నగారికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఈయన కూడా నాన్నగారి కష్టంలో పాలు పంచుకోవడం మొదలు పెట్టాడు. ఎలాగా? తెల్లవారుజామునే 2:30కి లేవడం, ఆ తండ్రికి సహాయం చేయడం, గేదెల దగ్గర అంతా గడ్డి అది తీసడం, వాళ్ళకి శుభ్రం చేయించడం, పాలు పితకడం. పాలు పితికాక నాన్న కొన్ని ఇళ్లకి పోస్తే ఈయన కూడా నడిచే పాల క్యాన్ తీసుకుని ఇంటింటికి వెళ్లి పాలు పోయడం తెల్లవారుజామున. పాలు పోసాక అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్లడం. ఇంత కష్టపడేవాడు 9వ తరగతిలో ఉండగానే, తెల్లవారుజామున లేచి. మా నాన్నగారు గేదెలను చూసుకోవడం, ఈయన పాలు పోయడం, తర్వాత స్కూల్కి వెళ్లడం, ఇలా కష్టపడుతూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి వీళ్ళ నాన్నగారికి, ఏమండి మీ ఈయన ఎన్టీ రామారావు అనేవాళ్ళు కదా, అప్పట్లో తారక రాముడు అనేవాళ్ళు, మీ తారకం బాబుని మా దగ్గరికి పంపించండి అని అడిగారు. ఏమిటి మీ దగ్గరికి పంపించడం అంటే, ఈయన చుట్టుపక్కలంతా రౌడీలు ఎక్కువయ్యారు, అందుకని మేము స్వయం రక్షణ కోసమని మేము ఇక్కడ ఒక తాలింఖానా అంటే ఏంటంటే వ్యాయామశాల అనమాట, జిమ్నాజియం అంటారు చూడండి, మేము ఒక జిమ్ పెట్టాము, అక్కడికి పంపించండి, మీ వాడు మాతో పాటు వ్యాయామం చేసి శరీరాన్ని పెంచుకుంటాడు, ఇలాగా ధైర్యవంతులు బాగా దృఢకాయులు ఉంటే గనక రౌడీలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది, అందుకని మా దగ్గరికి పంపించండి అని ఆ విధంగా వాళ్ళ నాన్నగారికి చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన ఆ వ్యాయామశాలకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇక్కడ లేవడం, పాలు పోయడం, అక్కడ నుంచి వ్యాయామశాలకు వెళ్ళడం, అక్కడ వ్యాయామం చేయడం, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, ఆ తర్వాత వెళ్ళడం, ఇంత బిజీగా ఉంటూ ఉండేవాడు ఆయన 9వ తరగతిలో ఉండగానే. కొన్ని రోజులు అయింది. అట్లా జరుగుతూ ఉండగా ఈ పాలు రోజు నడిచి తీసుకెళ్తూ ఉండేవాడు కదా, నడిచి తీసుకెళ్తూ ఉంటే కష్టం అవుతుందని వాళ్ళ నాన్నగారు ఒకరోజు సైకిల్ కొన్నారు. అట్లాస్ సైకిల్ అనేవాళ్ళు. అట్లాస్, హెర్క్యులస్ అని ఆ రోజుల్లో బ్రాండ్లు ఉండేవి. అట్లాస్ సైకిల్ అంటే తక్కువ ఖరీదు అనమాట. ఆయన ఒక సైకిల్ కొని ఆ సైకిల్ మీద రోజు వెళ్ళి పాలు పోసి మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అంటే ఒక దశ పెరిగిందన్నమాట. అంటే నడవడం దగ్గర నుంచి ఆయన సైకిల్ వరకు వచ్చింది. వ్యాపారం బాగా పుంజుకుంటోంది, ఈయన చదువు కూడా బాగా సాగుతోంది, అంతా కూడా ఒక గాడిలో పడింది అనిపిస్తోంది. అది అయిపోయాక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఈయన త్రివిక్రమరావు గారు, ఆయన ఏమిటంటే ఈయనకి పూర్తిగా వ్యతిరేకం. ఎన్టీ రామారావు చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడం, అమ్మ పెట్టింది ఏదో తినడం, ఫ్రెండ్స్ తో కూడా ఊరికే మితంగా మాట్లాడడం, అంతకు మినహాయించి అల్లరి చేయడం గాని, వేరే ఏదో అటు ఇటు సరదాగా వెళదాం, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళదాం, ఇలాంటివి ఏమి ఉండే కాదు. కష్టపడడం, తండ్రికి సహాయం చేయడం, చదువుకోవడం, ఇంటికి రావడం, కష్టపడడం, ఇదే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అదే వాళ్ళ తమ్ముడు చాలా అల్లరిగా ఉండేవాడట, కొంచెం గారాం ఎక్కువ అవడం, పెద్ద కుర్రాడు ఇలా కష్టపడుతూ ఉండడం. ఆ త్రివిక్రమరావు మాత్రం బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎంత అల్లరి చేసేవాడంటే ఒకరోజు స్కూల్లో మాస్టారు ఏదో కోపం వచ్చి బెత్తంతో కొడితే ఆయన బెత్తం ఎదురు తీసుకుని మళ్ళీ మాస్టర్ని కొట్టాడట. ఇవన్నీ తెలిసి రోజు తమ్ముడికి బుద్ధి చెబుదామని ఎన్టీ రామారావు వెనక్కి పిలుచుకొచ్చి ఆ త్రివిక్రమరావుని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో పడేసి, మీరు అసలు వీడిని మళ్ళీ లోపలికి తీసుకురాకండి, వీడికి బుద్ధి రావాలి అని సాయంకాలం వరకు ఆయన ఎండలోనే ఉంచి మళ్ళీ సాయంకాలం వచ్చాక కట్లోడ దూసి మళ్ళా తనే తీసుకొచ్చి బతిమాలి దగ్గరుండి అన్నం తినిపించి తమ్ముడిని ప్రేమగా చూసుకున్నట్ట. సాయంకాలం అయింది. ఎన్టీ రామారావు గారు సైకిల్ మీద ఉప్పులు, పప్పులు, కూరగాయలు అన్ని పెట్టుకుని బయలుదేరారు. ఊరు బయటకు వచ్చారు. ఒక 2 మైళ్ళు సైకిల్ దొక్కారు. సైకిల్ మీద విజయవాడ వరకు వెళ్ళాలన్నమాట, 35 కిలోమీటర్లు. 2 మైళ్ళు అవగానే సైకిల్ కి పంచర్ అయింది. పైకి అటు ఇటు కాకుండా ఉండిపోయాడు ఆయన. వెనక్కి నిమ్మకూరు వెళ్ళలేడు, తర్వాత ముందుకి వెళ్ళాలి. సరే అలాగే సైకిల్ ను తోసుకుంటూ పామర్ వరకు వెళ్ళాడు ఆయన. పామర్లో ఎవరన్నా సైకిల్ కి పంచర్ వేసేవాడు ఉంటాడు. రాత్రి 8, 9 అయి ఉంటుంది ఆ టైంలో. ఇంకా కొట్లు కట్టేయరు కదా, సైకిల్ పంచర్ వేసుకుని అక్కడ నుంచి విజయవాడ తొక్కుంటూ వెళదామని ఆయన ఐడియా. పామర్ వరకు అలాగే తోసుకుంటూ వెళ్లారు. అక్కడ వెళ్ళాక తెలిసింది ఆ సైకిల్ పంచర్ వేసే అతను లేడు, అతనికి ఏదో కొట్టు కట్టేసి వెళ్ళిపోయాడు అప్పటికే.
ఏమైనా సరే ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుని ఆ చీకట్లో సైకిల్ మీద బరువు పెట్టుకుని నడుచుకుంటూ ఆయన విజయవాడ వరకు వెళ్ళాడండి. తెల్లవారుజామున 2 అయిందట విజయవాడ వెళ్లేసరికి. అంత మొండి పట్టుదల, అంత ఏమైనా సరే సాధించాలనేటటువంటి తపన ఉంటూ ఉండేవి. అప్పటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారట. ఏమిటి తెల్లవారుజామున వచ్చాడు, ఏమిట్రా అబ్బాయి ఏంటని అడిగితే, ఇలాగ సైకిల్ పంచర్ అయింది తోసుకుంటూ వచ్చాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఏదో పెట్టింది తిని స్నానం చేసి మళ్ళా పొద్దున్నే పాలు పోయడానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి జిమ్నాజియంకి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయాట. అంత పట్టుదలతో ఉండేవాళ్ళండి. ఈ ఉదాహరణని ఆయన పట్టుదలకి ఒక చక్కటి నిదర్శనంగా చెబుతూ ఉంటారనమాట. మొత్తానికి వాళ్ళ నాన్నగారు కూడా కాస్త కుదురుకోగలిగారు, వ్యాపారం కూడా పుంజుకుంది, డబ్బులు కూడా సంపాదించుకోగలిగారు. సంపాదించుకున్నాక వెలగలేటి వారి వీధి అని అక్కడ ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. అంతకుముందు ఊరికే పాకేసుకుని గేదెలను పెట్టుకున్నాడు, ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. కొనుక్కుని ఆ పెంకుటింట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చారు. ఆ అద్దెకి ఉన్న ఆయన పేరు సూర్యనారాయణ. ఆయన భార్య కూడా వీళ్లతోటి ఎన్టీ రామారావు గారి అమ్మగారు నాన్నగారితోటి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళకి 3 పిల్లలు కూడా, లలిత, లీలా, శ్రీ అని 3 పిల్లలు. వాళ్ళ ఇంట్లో సొంత కూతురు అల్లుడిలాగా ఉంటూ ఉండేవాళ్ళు. ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఊళ్ళో పొలం కొందామని, ఇంతకు ముందు పొలం కోల్పోయారు, మళ్ళా ఎలాగైనా పొలం కొందామని ఆయన సంపాదించినటువంటి డబ్బులు కొన్ని ఆయన తమ్ముడు నాగయ్య గారని ఆయనకి పంపించడం మొదలు పెట్టారు. ఆ నాగయ్య గారని ఆయన పొలం అమ్ముతారు అని తెలిసి, సరేరా తమ్ముడు ఈ డబ్బులన్నీ నీ దగ్గర ఉంచు, నీ పొలం నేను కొనుక్కుంటాను అని ఆయన కొన్ని డబ్బులు పంపించడం మొదలు పెట్టారు. ఇక్కడ వీళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, పొలం కంటే కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని బందర్ రోడ్ లో ఒక డాబా ఒకటి కొన్నారు. ఆ విధంగా ఇక్కడ డాబా కొన్నారు, తమ్ముడికి పొలం కోసం డబ్బులు పంపించారు. బాగానే నడుస్తోంది జీవితం అంతా. ఈయన కష్టపడుతున్నాడు, చదువుకుంటున్నాడు, సంపాదన కూడా బాగానే ఉంది.